వాస్తవ ఆపరుగాదిగ్రస్తానాం ప్రజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాస్తవ సో క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతోంది. లాస్ట్ టైం ఆక్యుపేషనల్ రెమెడీస్ అని ఒక లిస్ట్ ఇచ్చాం కదా, అక్కడే కంటిన్యూషన్ ద లీడింగ్ ట్రయోస్. అంటే ట్రయో అంటే మూడు కదా, కొన్ని కొన్ని వ్యాధులకి చికిత్స చేయటానికి ఒక మూడు రకాల మందుల్ని గుర్తుపెట్టుకుంటే అవి తరచుగా ఇండికేట్ అవుతాయి. వైద్యం చేసేటటువంటి డాక్టర్కి కొంచెం శ్రమ తగ్గుతుంది. అందుకనేమో మాస్టర్ గారు కొన్ని ట్రయోస్ని ఒక లిస్ట్గా ఇచ్చారు ఈకే గారు. ఆ లిస్ట్ మెల్లగా చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే అది ఏ కండిషన్లో వేస్తామన్నది నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, జస్ట్ లిస్ట్ మాత్రమే. ఒకటి డెలీరియం ట్రయో, హెడ్డింగ్ వచ్చేసి ద లీడింగ్ ట్రయోస్. ద లీడింగ్ ట్రయోస్. ఒకటి ఫస్ట్ వన్ డెలీరియం ట్రయో, DELIRIU, డెలీరియం. డెలీరియం అంటే మనం తెలుగులో సంధి లక్షణాలు అంటాం. సంధి అని అంటే సపోజ్ జ్వరం వచ్చిందనుకోండి, వాడికి 104 105 వచ్చినప్పుడు అది ఇది మాట్లాడుతూ ఉంటాడు. అర్థం లేని మాటలు కావచ్చు, లేదా అర్థం అయ్యేటటువంటి మాటలు కావచ్చు. దానికి సందర్భ శుద్ధి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సాధారణంగా ఉండదు. అదిగో అక్కడ దెయ్యం కనిపిస్తోంది అంటాడు, మంచం కింద ఎవరో దూరున్నారు అంటాడు, లేదా అంతగా నన్ను యమదూతలు పిలుస్తున్నారు మీకు కనిపిస్తున్నారా అంటాడు, లేకపోతే విష్ణుదూతలు వచ్చారు విమానం వచ్చింది అంటాడు. ఇలాంటివి రకరకాలు. లేదా పాత సంగతులు ఎప్పుడో పేలుతూ ఉంటాడు. ఈ అటెండెంట్కి అర్థం కాదు. అంటే అది వాడు లోపల ఎక్కడ మెమరీలో ఏ లోపలి పొర నుంచి తీసుకొస్తాడో ఇలాంటివి ఉంటుంటాయి. ఇవి తరచుగా జ్వరాలలో వస్తుంది. అలానే డీహైడ్రేట్ అయిపోయి సోడియం ఆర్ పొటాషియం ఇంబ్యాలెన్స్ వచ్చినటువంటి సందర్భాల్లో డెలీరియం కండిషన్ తరచుగా కనపడుతూ ఉంటుంది. దీనికి 3 మందులు. ఒకటి హయోస్యామస్, జస్ట్ పేరు రాసుకోవటమే. ఇంకొకటి స్ట్రామోనియం, బెల్డోనా.
హయోస్యామస్, స్ట్రామోనియం, బెల్లడోనా. ఈ మూడు డెలీరియం వచ్చినటువంటి కండిషన్లో బాగా ఇండికేట్ అవుతాయి, బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్లాటులెంట్ ట్రయో, కడుపు ఉబ్బరం అయిపోయిన సందర్భాల్లో లైకోపొడియం, కార్బోవెస్, చైనా. లాఫింగ్ ట్రయో, నవ్వడం. ఒకటి అగారికస్, అగారికస్. వీడేంటంటే మాట్లాడిస్తే నవ్వుతాడు, చాలా హాయిగా బాగా నవ్వుతాడు. నెక్స్ట్ ఇగ్నేషియా, నవ్వాల్సిన చోట ఏడుస్తాడు, ఏడవాల్సిన చోట నవ్వుతాడు, ఏడుస్తూ నవ్వుతాడు, నవ్వుతూ ఏడుస్తాడు. ఇగ్నేషియా. దెన్ హయోస్యామస్, నవ్వు ఏడుపు ఆల్టర్నేట్ గా వస్తుంటాయి వీడికి. కాసేపు నవ్వుతాడు, మళ్ళీ కాసేపు ఏడుస్తాడు, మళ్ళీ నవ్వుతాడు. ఇవి మళ్ళీ తర్వాత మనం డ్రగ్ పిక్చర్స్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటాం. తర్వాత వీపింగ్ ట్రయో, అది నవ్వేదైతే ఇది ఏడ్చేది. లైకోపోడియం, పల్సటిల్లా, ఆరమ్మెట్. చిన్న క్లూస్ అనండి, కీస్ అనండి. లైకోపోడియం వాడి దగ్గరికి వచ్చి మనం థ్యాంక్స్ చెప్తే ఏడుస్తాడు, లేదా మెచ్చుకుంటే ప్రశంసిస్తే ఏడుస్తాడు. పల్స్టిల్లా వాడు మన కేసు తీసుకునేటప్పుడు వాడి బాధలు చెప్తూ చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. కేసులు రాస్తున్న వాళ్ళు చూసుంటారు. తర్వాత ఆర్ఎంఎట్ వాడు ఏంటంటే వాడి ఏడుపుకు ఒక కారణం ఉండదు. ఓకే, మిగతా వాళ్ళంతా తనను నిర్లక్ష్యం చేశారు అన్న భావనలో బతికేస్తూ ఉంటాడు. ఇది వీపింగ్ ట్రయో. తర్వాత యాంగర్ ట్రయో, కోపం. అనకాడియం, వీడి కోపంలో హింస కూడా కలిసి ఉంటుంది. యాంగర్ విత్ వైలెన్స్. నెక్స్ట్ కెమోమిల్లా, వీడికి ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. ఆ కోపానికి సరైనటువంటి బేస్ ఉండదు, బాగా కోపపడుతుంటాడు కెమోమిల్లా వాడు కూడా. తర్వాత నక్స్వామిక. ఈ మూడు యాంగర్ ట్రయో ఆర్ యాంగ్రీ ట్రయో. అనకాడియం, కెమోమిల్లా, నక్స్వామిక.
తర్వాత ఇంపల్సివ్ ట్రయో. ఇంపల్సివ్, IMPULSIVE, ఇంపల్సివ్ ట్రయో. ఇంపల్స్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? ఇంపల్స్ అప్పటికప్పుడు చేసేస్తారు. అమ్మా, అప్పటికప్పుడు ముందుగా ఏం ఆలోచించుకొని చేసిస్తారు. ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఏమైనా ఇస్తారా? ఇంపల్సివ్ షాపింగ్ అంటారు. అంతే అంతే. గొలగమూడి నుంచి నెల్లూరు బయలుదేరాం అనుకోండి, ఆ హైవే మీద అక్కడక్కడ అప్పుడప్పుడు ఫ్రూట్స్ లాంటివి, తాటి బెల్లం లాంటివి పెట్టి అమ్ముతూ ఉంటారు. మనం ముందేమో అనుకోం, ప్లానింగ్ పాడు ఏమి ఉండదు. అక్కడి దాకా వెళ్ళాం, అది కనపడింది, టక్కున కారు ఆపారు, కొన్నారు. ఇంపల్స్. అలా మన వాళ్ళు కాపు వీధి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అలా వెళ్తూ ఉన్నారు, ఏదో పని మీద వెళ్తున్నారు, ఒక పని అనుకుని వెళ్ళారు. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత నెల్లూరు కదా, ఒక కారం దోశ వాసన కొట్టింది, అటు తిరిగి వెళ్ళిపోయాం. ఇంపల్స్. లేదా అలాగా నెల్లూరు బయటకు వెళ్తున్నాం, పడుగుపాడు దాకా వచ్చిన తర్వాత అక్కడ బిర్యానీ హౌస్లు బాగా వెలిసాయి. ఇప్పుడు ఆకలి లేదు, పాడు లేదు, ఆగిపోయాం, లోపలికి వెళ్ళాం. ఇంపల్స్. ఇవి మనం అనుకున్న ఉదాహరణలు అయితే పర్వాలేదు, కానీ కొన్ని ప్రమాదకరమైన ఇంపల్సెస్ ఉన్నాయి. ఆ ట్రయో ముందు రాయండి. అనకాడియం. వాడు ఒకడు అనకాడియం పేషెంట్ అని మనం నిర్ధారణ చేసుకుంటే, కొని వాడికి ఇండికేట్ అవుతుంది అని నిర్ధారణ చేసుకుంటే, వాడికి ఎదురుగా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి పెట్టకండి. అంటే వాడు అలా ఇంట్లో ఇటు అటు తిరుగుతూ అక్కడ ఒక ఫ్రూట్ నైఫ్, పండ్ల చాకు ఒకటి పెట్టుంటే అది తీసుకుని పొడి చేస్తాడు. ఇంపల్సివ్. ప్రమాదం అవుతుంది అన్నమాట. అయితే అనకాడియం వాడు హీ హర్ట్స్ హిమ్సెల్ఫ్, తనని తాను గాయపరుచుకుంటాడు. ఆ తర్వాత ఇంపల్సివ్ ట్రయల్లో నెక్స్ట్ మనం గట్టిగా ఆలోచించాల్సింది అర్జెంటమ్ నైట్రికం. అర్జెంటమ్ నైట్రికం. వీడితోటి మీరు నదీ తీరాలలో కాలువలెమ్మట షికారు కొట్టే పని అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి వాటర్ బాడీస్ దగ్గర. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ నడిచిపోతుంటారు, టక్కున ఎగిరి దూకుతాడు. దెన్ నక్స్వామిక. తర్వాత డయోరియా. నక్స్వాంగా కూడా ఇంపల్సివ్ నేచర్ ఉంటుందా? ఉందమ్మా. అందుకే ఆ మూడింటిని అర్జెంటమ్ నైట్రికం, అనకాడియం, అర్జెంటమ్ నైట్రికం అండ్ నక్స్వామిక, వీటిని ఇంపల్సివ్ ట్రయో అన్నారు మాస్టర్ గారు. నక్స్వామిక వాడిది ఏంటంటే, వాడి ఇంపల్స్, వాడి కోపం ఎక్కువ అని అంటుంటాం కదా, దానిలో ఎదుటన ఎవరున్నారన్నది చూసుకోకుండా టక్కుని చొక్కా పట్టుకుని 4 బీకేస్తాడు. అక్కడ ఆ ఇంపల్సివ్ నేచర్ బాగా ఎగ్జిబిట్ అవుతుంది. దెన్ డయేరియా. ఫస్ట్ వన్ పల్స్టిల్లా. సార్ మరోసారి చెప్పరా? డయేరియా అమ్మా, పల్స్టిల్లా. ఏ రెండు విరోచనాలు కూడా ఒక కలర్ లో ఉండవు. నో టూ స్టూల్స్ ఆర్ అలైక్.
తర్వాత కెమోమిల్లా. మనందరికీ పసిపిల్లలే కదా లోకువ. ఇటు అటు గదుముతూ ఉంటాం అనుకోండి. సినిమాల్లో చూపించినట్టు మనం కోప్పడిగానే వాడు లిక్కర్ తడుపుకున్నాడు అనుకోండి, మస్ట్ బి ఆర్ మైట్ బి కెమోమిల్లా. అలానే పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు జనరల్లీ డయేరియా సైమల్టేనియస్ గా కంకరెంట్ గా కనిపిస్తుంది. అలాంటప్పుడు కూడాను కెమోమిల్లా బాగా ఉపయోగపడుతుంది. నేను అర్జెంటమ్ నైట్రికం వాడు అంటే డయేరియా ట్రయోలో పల్స్టిల్లా, కెమోమిల్లా, అర్జెంటమ్ నైట్రికం. వీళ్ళకి ఏంటంటే మనం సడన్ గా ఏదైనా దుర్వార్త చెప్పాల్సి వచ్చింది అనుకోండి, చెప్పారు, విన్నారు, వెంటనే విరోచనాలు మొదలైపోతాయి. అలానే బై నేచర్ బయటకు వెళ్ళేటప్పుడు రోజు ఉండే ప్రయాణమే అయినా తప్పనిసరిగా ఒకసారి ఆ బాత్రూమ్ ని సందర్శించి వస్తారు వీళ్ళు. జనరల్ గా ఉంటుంది ఆ టెండెన్సీ. దెన్ కలరాలో ఒక ట్రయో, కలరా ట్రయో. ఒకటి పొడోఫైలం, PODOPHYLUM. సో మందుల స్పెల్లింగ్స్ ఎగ్జాక్ట్ గా తెలియకపోతే తెలుగులో రాసేసుకోండి, తర్వాత స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి. పొడోఫైలం. వీళ్ళలో ఏంటంటే ఓ పెద్ద విరోచనం అవుతుంటుంది, బాగా కుళ్ళిపోయినటువంటి స్మెల్ వస్తుంటుంది, కుళ్ళిన కోడిగూడ్ల వాసన వస్తుంది తరచుగా, దట్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్. దెన్ క్యాంఫర్, కలరాలో బాగా ఉపయోగపడేటటువంటి మందు. ఒళ్ళు చల్లగా ఉంటుంది, చెమట ఉండదు. అదొక కీ మనం పట్టుకోవటానికి. బహుశా 2007-8 ప్రాంతాల్లో అనుకుంటాను, అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో బుజ్జి గారికి ఫోన్ చేయాల్సి వచ్చింది ఇలాంటి కలరా కేసులో. అదేది అడిగేసి క్యాంఫర్ 6 ఇచ్చారు మందు. రాత్రి 2:30 టైం. తర్వాత కలరాలో ఇంకొక మందు వెరాట్రమ్ ఆల్బమ్. బుజ్జిగారు అంటే ఎవరు అన్న ప్రశ్న ఎవరికైనా ఉందా? ఆయన డాక్టర్ ఈవిఎం ఆచార్య, వరాహమిహిరాచార్య, మాస్టర్ ఈకే గారి రెండవ అబ్బాయి. మన సంస్థకి మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. చాలా చోట్ల హోమియో క్లాసెస్ చెప్పారు, చాలా మందికి వైద్యం నేర్పారు. కొన్ని వందల మందికి వైద్యం నేర్పింటే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మంది కన్నా అతిశయోక్తం కాదు, ఆయన వైద్యం చేశారు. ఇప్పుడు మన సంస్థలో ఉన్న లీడింగ్ డాక్టర్స్ అంతా బోత్ క్వాలిఫైడ్ అండ్ నాన్ క్వాలిఫైడ్ బుజ్జి గారి దగ్గర ట్రైనప్ అయిన వాళ్ళమే. ఇక్కడ నాన్ క్వాలిఫైడ్ అన్న మాట వచ్చింది కాబట్టి ఒక విషయం గుర్తొచ్చి చెప్తున్నాను. ఏంటంటే వాంట్ టు బి ఏ హీలర్ అని మాస్టర్ గారు ఒక చిన్న ఆర్టికల్ రాశారు. ఎసోటరిక్ హీలింగ్ అన్న బుక్ లో ఉందని మొన్న ఎప్పుడో చెప్పాను కదా. ఆయన మరెందుకో ఈ మాట అనేసారండి. ఏంటంటే
మన పొట్టకూటికి వేరే ఒక ఉద్యోగం చూసుకొని మన లైవ్లీహుడ్ వేరే అయ్యుండి హాబీగానో హ్యాబిట్ గానో కపుల్డ్ విత్ ఎ సర్వీస్ మోటో హోమియో నేర్చుకున్నటువంటి వాళ్ళు మంచి హీలర్స్గా ఎదుగుతారు అన్నారు ఆయన. ప్రిస్క్రైబ్ చేశారు కూడాను. మీ పొట్టకూటికి మీరు వేరే ఒకటి ఏదో చూసుకోండి, కానీ ఇది నేర్చుకోండి. ఇది సేవాభావంతో మిగతా వాళ్ళకి చేయగలిగినటువంటిది ఏదో చెయ్యండి. దానిలో చాలా మంచి వర్క్ జరుగుతుందని, మానవాళికి మనం ఉపయోగపడతామని వారు ఒక నిర్దేశం చేశారు. అలా మన సంస్థలో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్, నేను ఒక మాట ధైర్యంగా అనగలుగుతాను ఏంటంటే, ప్రొఫెషనల్గా వైద్యులు కానటువంటి వాళ్ళు, మెడికల్ కాలేజెస్కి వెళ్ళి వైద్యం నేర్చుకోనటువంటి వాళ్ళు, సే నాన్ క్వాలిఫైడ్స్, మహాద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తున్నారు. సో తర్వాత ఏంటి అని అంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్ మారటము, లేకపోతే స్ట్రింజెంట్గా తయారవటం, ఇలాంటి వాటి వలన మాస్టర్ గారు కూడాను ప్రొఫెషనల్ మెడికల్ ఎడ్యుకేషన్లో మన వాళ్ళు ఉండాలి తప్పనిసరిగానే చాలామంది పిల్లల్ని ఈ బిహెచ్ఎంఎస్ వైపు నడిపించారు. అలా కాలేజెస్లో నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడాను మళ్ళీ మన డిస్పెన్సరీస్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళక్కడ వాళ్ళ జీవనం కోసం పెయిడ్ క్లినిక్స్ మాస్టర్ గారే పెట్టించారు. ఆన్ వన్ కండిషన్ దట్ వాళ్ళందరూ కూడాను ఫ్రీ డిస్పెన్సరీలో అట్లీస్ట్ వీక్లీ 1 డే పని చేయాలి. ఆ కండిషన్ మీద మన వాళ్ళు చాలామంది పెయిడ్ క్లినిక్స్ నడుపుతున్నారు, ఫ్రీగాను సర్వీస్ చేస్తున్నారు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ గో అరౌండ్ 40 to 60 kilometers a week టు సర్వ్ ద నీడీ. అలా సరైన రవాణా సౌకర్యాలు లేని చోట కూడాను వీళ్ళు వెళ్ళి అక్కడ వైద్యం చేసి వేసుకున్నటువంటి చార్ట్ ప్రకారం వైద్యం చేసి వస్తున్నారు. ఇందుకే చెప్పొచ్చింది ఏంటి అని అంటే, ఈ వైద్యం నేర్చుకోవడంలో మనకి లాభాపేక్ష ఉండకూడదు అన్నది. అది ఎందుకు ఈ నాన్ క్వాలిఫైడ్ అన్న మాట దగ్గర గుర్తొచ్చింది. సో దెన్ డయోరియా ట్రయోగా మనం చెప్తోంది పల్స్టిల్లా, క్యామోమిల్లా అండ్ అర్జెంటమ్ నైట్రికమ్. దెన్ కలరా ట్రయోగా చెప్తోంది పోడోఫైలం, క్యాంఫర్ అండ్ దెన్ వెరాట్రమ్ ఆల్బమ్. దెన్ ఎండాకాలం వచ్చింది కదా, సన్ స్ట్రోక్, ట్రయో ఆఫ్ సన్ స్ట్రోక్. కిషోర్ గారు రాసుకోవట్లేదా? అంటే మీ చేత్తో మీరు రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. నెట్రమోర్ ఫస్ట్ వన్. దాహం ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది, సింకింగ్ వీక్నెస్ ఉంటుంది. సో సందర్భం వచ్చింది కాబట్టి ఒక సజెషన్ ఏంటంటే, సీజన్ కూడా కాబట్టి బాగా ఎండన పడి తిరిగే వాళ్ళు అందరూ కూడాను నెట్రమోర్ 6x ఒక్కటి సమ్మర్ సీజన్ వరకు 6x ఓన్లీ పొద్దున్నే 7 గంటల లోపల వేసేసుకుంటే వడదెబ్బలు అవి ఏం తగలకుండా ఉంటాయి. 7 దాటాక వేసుకోకండి. నెక్స్ట్ వన్ గ్లోనైన్. గ్లోనైన్ వాడికి ఏంటంటే విపరీతమైన తలనొప్పి ఉంటుంది ఎండలో తిరిగి వచ్చినప్పుడు. కళ్ళు ఎర్రబడిపోయి ఉంటాయి, ఒక రకమైన రీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. వస్తేవా నెట్రమోర్ తర్వాత ఏది చెప్పారా? గ్లోనైన్, GLONOINE, గ్లోనైన్. తల తిరుగుడు ఉంటుంది, తిప్పడం ఉంటుంది, శ్వాస చాలా వేగంగా తీస్తూ ఉంటాడు.
దెన్ నెక్స్ట్ వన్ ఆర్సనిక్ ఆల్బమ్, సన్ స్ట్రోక్ సంబంధించి నెట్రమూర్, గ్లోనైన్ అండ్ ఆర్సనిక్ ఆల్బమ్. ఆర్సనిక్ ఆల్బంలో ఏంటంటే రెస్ట్లెస్నెస్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ మార్క్డ్గా ఉంటుంది. ఒక్క నిమిషం. మార్క్డ్గా ఉండటం అని అంటే వాడిలో ఓ రకమైన ఆందోళన ఉంటుంది, ఆతృత ఉంటుంది. అందుకని నిలబడి ఉన్నాడు అనుకోండి, నిలబడి ఉంటే ఈ కొస నుంచి ఆ కొసకి, ఆ వాకిలి నుంచి ఈ వాకిలికి, ఈ గోడ నుంచి ఆ గోడకి ఊరికే తిరుగుతూ ఉంటాడు. లేదా పడుకొని ఉన్నవాడైతే అటు ఇటు ఊరికూరికే దొర్లుతూ ఉంటాడు. ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి, ఈ మూల నుంచి ఆ మూలకి అలా దొర్లుతూ ఉంటాడు. వాడికి ఓ రకమైన భయం ఉంటుంది. ఏమిట్రా భయం అని అంటే, నేను ఎక్కడ చచ్చిపోతాను అనే భయం ఉంటుంది, ప్రాణ భయం ఉంటుంది, విపరీతమైన ప్రాణ భయం. అక్యూట్లో కూడా కనిపిస్తుందా అని అంటే ఆఫెన్ కనపడుతుంది. భయం దాకా, ప్రాణ భయం దాకా రాకపోయినా రెస్ట్లెస్నెస్ ఈజ్ హైలీ మార్క్డ్. అలానే ఇంకోటి ఏంటనంటే వాడికి దాహం ఎక్కువగా ఉంటుంది, కానీ నీళ్లు తాగటం కొంచెం కొంచెం తాగుతాడు, చప్పరించినట్టు 1 స్పూనో 6 స్పూనో నీళ్లు తాగుతూ ఉంటాడు. సర్వెంట్సో లేకపోతే అటెండెంట్సో ఎవరైనా ఉంటే మంచినీళ్ళు తెమ్మంటారు. వీడికి ఎంత దాహం ఉందోనో గ్లాస్ నిండా, చెంబు నిండా తీసుకెళ్ళి ఇచ్చారు అనుకోండి, వాడు ఒక్క సిప్ అలా తీసి తీసుకుపో అంటాడు. మళ్ళీ 10 నిమిషాలు ఆగుతాడు, మళ్ళీ దాహం అంటాడు, మళ్ళీ ఒక చెంబు తీసుకొస్తారు, మళ్ళీ ఒక్కటే సిప్ అంతే, మళ్ళీ ఇంక చాలులే అని ఇచ్చేస్తాడు. ఇక్కడ ఈ అటెండెంట్కి తిక్కపుడుతుంది అన్నమాట. అంటే అది హోమియోపతిక్ నాలెడ్జ్ కాస్తో కూస్తో ఉన్న ఫ్యామిలీ అయితే వాడిని అర్థం చేసుకుంటారు, సర్వీస్ ఏదో చేసేది బాగా చేస్తారు. అలా కాదనుకోండి, వీడు నాటకాలు ఆడుతున్నాడు, కావాలనే ఊరికే నన్ను తిప్పించడానికి లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టడానికి మాటి మాటికి దాహం అంటాడు, ఇలాంటివేవో పిక్చరైజ్ అయిపోతూ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు సన్ స్ట్రోక్ ట్రయో, నెట్రమూర్, గ్లోనైన్ అండ్ దెన్ ఆర్సనిక్ ఆల్బమ్. అండ్ దెన్ ఫీవర్స్ లో ఒక ట్రయో చెప్పారు. ఒకటి బ్రయోనియా, చాలా ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అవుతుంటుంది. తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. వాడికి ఒళ్ళు నొక్కితే లేదా మాసాజ్ లాంటిది చేస్తే ప్రాణానికి హాయిగా ఉంది అంటాడు. దాహం ఉంటుంది, ఇందాక చెప్పిన దానికి ఇది ఆపోజిట్ పిక్చర్ అన్నమాట. వీడు ఆ చెంబెత్తితే గటగట గట తాగేస్తాడు మొత్తం. వాడు ఆర్సనిక్ ఆల్బమ్ స్మాలర్ క్వాంటిటీస్, క్వైట్ స్మాల్ క్వాంటిటీస్, వీడు బాగా లార్జ్ క్వాంటిటీస్ లో వాటర్ తీసుకుంటూ ఉంటాడు. ఒకవేళ స్టూల్ కూడా మనం అబ్జర్వ్ చేసే పని అయితే కండిషన్లో సాధారణంగా బ్లాక్ కలర్డ్ స్టూల్ లా ఉంటుంది బ్రయోనియాలో. Then the next one is belladonna. Fever trial లో belladonna. జనరల్ గా సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది. దట్టు రావటం చాలా హై ఫీవర్ పెట్టుకొచ్చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మొహంలో కొంచెం వాపు ఏదో తెలుస్తుంటుంది, పఫీ ఫేస్ ఉంటుంది. దెన్ బ్యాప్టిషియా,
ఓ పట్టాన జ్వరాలు తగ్గక అలా సాగదీస్తూ యాజ్ ఇన్ టైఫాయిడ్, ప్రొలాంగ్డ్ ఫీవర్స్ అయి ఉండి ఇంటెస్టైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే బ్యాప్టిషియా ఇండికేట్ అవుతుంటుంది. అండ్ అట్ టైమ్స్ మనకి ఫీవర్ కంట్రోల్ కాకుండా 105, 106 కల్లా వెళ్ళినటువంటి సందర్భాల్లో బ్యాప్టిషియా ఇస్ ర్యాంకింగ్ రెమెడీ. అంటే అఫ్ కోర్స్ మనం ఇండికేటెడ్ రెమెడీ చూసుకునే వేస్తాం. అప్పటికప్పుడు ఏదో ముంచుకొస్తుంది, మించిపోతున్నది అనే దీనిలో ఉంటే ముందు బ్యాప్టిషియా ఇవ్వటం అన్నది కేసుని ఇటు లాక్కొస్తుంది. ఏం శ్రీదేవి గుర్తుందా? గుర్తుంది సార్. సో ఫీవర్ ట్రయోగా బ్రయోనియా, బెల్డోనా అండ్ దెన్ బ్యాప్టిషియా. ఏం సార్ ఇవి మాత్రమేనా? యాంటిమ్ క్రూడ్, యాంటిమ్ టార్ట్, బాసిలినమ్, స్ట్రెప్టోమైసిన్ బోల్డ్ ఉన్నాయి కదా, అవేం మాట్లాడవా ఇక్కడ అని అంటే మాట్లాడతాయి. వాటి గురించి మనం సపరేట్గా జ్వరాలకి వైద్యం అన్న టాపిక్ ఒకటి పెట్టుకుంటాం, దానిలో చెప్పుకుంటాం. ట్రయోగా మాస్టర్ గారు ఇచ్చింది ఇవి: బ్రయోనియా, బెల్డోనా అండ్ బ్యాప్టిషియా. అండ్ దెన్ రెస్ట్లెస్ ట్రయో అని ఇంకొకటి ఇచ్చారు. ఒకటి ఆర్సనిక్ ఆల్బమ్ ఇందాక చెప్పింది, ఇంకొకటి ఫాస్ఫరస్, ఇంకొకటి క్యామోమిల్లా. ఇవి కొన్ని ట్రయోస్ మాస్టర్ గారు ఇచ్చినవి. ఆర్సాల్బికిన్, క్యామోమిల్లా, దెన్ ఫాస్ఫరస్ డిఫరెన్షియేషన్ ఎలా అన్నది ఇందాక ఆర్సాల్బ్ చెప్పాం కదా, అది ఎక్కడైనా పిక్చర్ అలానే ఉంటుంది. రెస్ట్లెస్నెస్ ఉంటుంది, భయం ఉంటుంది, కొంచెం కొంచెం నీళ్లు తాగటానికి దాహం వేస్తుంటుంది. ఒక్క నిమిషం అండి. సరే వస్తావండి, నేను కొద్దిసేపు ఆగి మళ్ళీ చేయనా, క్లాస్ ఒకటి అవుతుంది. అలాగే. ఫాస్ఫరస్ లో ఏంటంటే చల్లదనం కోరుకుంటూ ఉంటాడు, కానీ చల్లటివి ఏదైనా తీసుకుంటే కుదరదు, పడదు. క్యామోమిల్లా వాడు ఏంటంటే వాడు ఊరికే ఇరిటేట్ అవుతూ ఉంటాడు, అరిస్తే కరుస్తా అన్నట్టుగా ఉంటాడు వాడు. ఇది కొన్ని మందులు మనకి క్రానిక్ లోను, అక్యూట్ లోను ఉపయోగపడేటటువంటివి. అయితే మనం మందు ఇచ్చిన తర్వాత ఒక కెషీట్ అంతా తీసుకున్నాం, ఒక రెమెడీ ఇండికేట్ అయింది, సిమిలిమం దగ్గరికి వచ్చేసాం, ఆ మందు అడ్మినిస్టర్ చేసాం అనుకోండి. ఆ మందు బాగా పనిచేస్తుందా లేదా, చెక్ పాయింట్ ఏంటి, ఎలా అంటే ఒక 3-4 రకాల పిక్చర్ మనం చూడొచ్చు. పేషెంట్ బెటర్ అవుతూ ఉండటం, సిమ్టమ్స్ బెటర్ అవుతూ ఉండటం, ఈ రెండు జరుగుతోంది అనుకోండి, ట్రీట్మెంట్ రైట్ లైన్లో, రైట్ పాత్లో ఉన్నట్టు లెక్క. లేదు సార్, జ్వరంతో వచ్చాడు నా దగ్గరికి, మందేశాను, జ్వరం మాత్రం తగ్గలేదు, నిన్న పడుకొని ఉన్నాడు, ఈరోజు లేచి ఆడుకుంటున్నాడు అంటే పేషెంట్ బెటర్ అవుతున్నాడు. జ్వరం పెరిగింది అనుకోండి, సిమ్టమ్స్ మాత్రం వర్సెన్ అవుతున్నాయి. డోంట్ వరీ, ఇట్స్ ఆల్సో ఆన్ ద రైట్ ట్రాక్. సో ఒక పిక్చర్ పేషెంట్ బెటర్ అవుతూ సిమ్టమ్స్లో కూడాను మనకి ఇంప్రూవ్మెంట్, సఫరింగ్ తగ్గుతూ ఉన్నట్లయితే వైద్యం సరిగ్గా ఉంది, సక్రమంగా ఉందని.
పేషెంట్ బెటర్ అవుతూ ఈవెన్ దో సిమ్టమ్స్ ఆర్ వర్సనింగ్, అప్పుడు కూడా మనం కరెక్ట్ గానే ఉన్నామని లెక్క. అలా కాకుండా దీనికి ఈ రెండింటికి రివర్స్ ఆలోచించండి. సిమ్టమ్స్ ఏమో బాగా తగ్గిపోతున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఉంది. నిన్న వాడికి 104 జ్వరం ఉంది, లేదా వరుస పెట్టి ఒక 10 విరోచనాలు అయినాయి, కానీ శుభ్రంగా ఆడుకుంటున్నాడు, పిలిస్తే పలుకుతున్నాడు, అక్కడి దాకా పోయిరారా అంటే పోయి వచ్చాడు. మీరు మందు వేశారు, 10 విరోచనాలు కాస్తాను 3 అయినాయి, 4 అయినాయి. నిన్న అక్కడి దాకా పోయిరారా అంటే లేడి పిల్లలాగా పరిగెట్టిన వాడు ఈరోజు సోఫాలో ముడుచుకుని పడుకున్నాడు. ఆ సిమ్టంలోనేమో మనకు అపరెంట్ గా ఇంప్రూవ్మెంట్ తెలుస్తోంది, బట్ పేషెంట్ ఏమో అంటే ఆ మనిషి ఏమో డల్ అయిపోతూ ఉన్నాడు. ఇది వీ నీడ్ టు చెక్ దిస్ ఈస్ ఆన్ ద రాంగ్ ట్రాక్. అలానే ఏదో కంప్లైంట్ తో వచ్చాడు, ఇందాకటిదే అనుకోండి, జ్వరమో విరోచనాలు, మంది ఇచ్చాము, సిమ్టమ్స్ తగ్గలేదు, 10 విరోచనాలు కాస్త 25 అయినాయి. నిన్న పిలిస్తే పలుకుతూ ఉన్నటువంటి వాడు ఈరోజు ఆ పలకడం లేదు. అంటే అటు సిమ్టమ్స్ వర్సన్ అవుతున్నాయి, పేషెంట్ కూడాను వర్సన్ అవుతున్నాడు. దట్ మీన్స్ వీఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్, నీడ్ టు బీ మోర్ అండ్ మోర్ అలర్ట్. సో 4 సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. మళ్ళీ చూడండి. పేషెంట్ బెటర్, సిమ్టమ్స్ బెటర్. ఓకే. సెకండ్ వన్, పేషెంట్ బెటర్, సిమ్టమ్స్ వర్స్. ఓకే. మూడోది, పేషెంట్ వర్స్, సిమ్టమ్స్ బెటర్. నాట్ కరెక్ట్. నాలుగోది, పేషెంట్ వర్స్, సిమ్టమ్స్ కూడా వర్సన్ అవటం. ఇప్పుడు కూడాను ఇది కొంచెం డేంజరస్ కండిషన్ అని చెప్పి అనుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటే, మనం ముందుగా మాట్లాడుకున్నట్టే హోమియోలో మందు ఎవరికి ఇస్తాం, దేనికి ఇస్తాం? ఎవరైనా రోగికి. జ్వరానికి మందు ఇవ్వట్లేదుగా, జ్వరం వచ్చినటువంటి రోగికి మందు ఇస్తున్నాం. అది ఎప్పుడూ మనకి మైండ్ లో ఉండాలి. అక్యూట్ లో అయినా క్రానిక్ లో అయినా మనం అప్పటికప్పుడు ఆ పిక్చర్ తీసుకుని ఇండికేటెడ్ రెమెడీ ఏదో దాన్ని మాత్రం అడ్మినిస్టర్ చేయాలి. ఆ చేసేటప్పుడు మనం ముందు చెప్పుకున్నటువంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజింగ్ ద రెమెడీ, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు పర్ సపోజ్ ఒకడికి బాగా జ్వరం వచ్చింది అనుకోండి, ఊరికే కొంచెం కొంచెం నీళ్లు తాగుతున్నాడు. నేను ఒక పిక్చర్ మీకు ఇస్తున్నాను చూడండి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లోంచి ఊరికే నీళ్లు తాగుతున్నాడు, అటు ఇటు పోతూ, చిన్నపిల్లాడు అనుకోండి, పర్ సపోజ్ అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. అమ్మ వస్తే అమ్మ చేయి గట్టిగా పట్టుకుని అమ్మ నువ్వు ఎక్కడికి పోకే అంటున్నాడు, భయపడుతున్నాడు. వాడికి మనం పరిశీలించి చూస్తే అక్కడక్కడ వాడు చెప్పే దానిలో మంట తెలుస్తోంది, మంట అనిపిస్తుంటుంది. కాస్త నీరసంగా ఉన్నాడు. అమ్మ డాక్టర్ని పిలుచుకొచ్చింది. ఈ పిల్లాడు డాక్టర్ గారు నాకు తగ్గిపోతుందా, తగ్గే వరకు మీరు ఇక్కడే ఉంటారా, ఉండండి, ఇలా మాట్లాడతాడు. సరే ఆ మందేదో ఇచ్చి డాక్టరు పెట్టె సర్దుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు చేయి పట్టుకున్నో చొక్కా పట్టుకున్నో వెనక్కి లాగుతాడు. ఇప్పుడు ఓ మంది ఇచ్చాం, సో ఇది ఆర్సెనిక్ ఆల్బమ్ ఇండికేట్ అయ్యేటటువంటి పిక్చర్. ఓ 200 పొటెన్సీలో మందేసాం అనుకోండి, వాడికి ఆ భయం తగ్గింది, అమ్మను ఉండమనటమో డాక్టర్ని ఉండమనటమో తగ్గింది. ఆ తర్వాత రెస్ట్లెస్నెస్ తగ్గింది. ఆ తర్వాత ఆ ఒళ్ళు మంటలు, దాహము అవి తగ్గాయి. ఆ తర్వాత లాస్ట్లో జ్వరం తగ్గింది అనుకోండి.
ఏం జరుగుతోంది చూడండి అక్కడ. ముందు వాడు ఉన్నటువంటి మెంటల్ పిక్చర్లోంచి అక్కడి నుంచి అలీవియేట్ అయ్యాం, రిలీవ్ అయ్యాడు వాడు. దీనికి రివర్స్ ఆర్డర్ అనుకోండి. ముందు జ్వరం తగ్గిపోయింది అనుకోండి, భయం ఎక్కువైంది అనుకోండి. 2 ఎక్స్ట్రీమ్స్ లో, అంటే 2 ఎక్స్ట్రీమ్స్ చెప్పాను నేను. జ్వరం ఉంది, దాహం ఉంది, భయం ఉన్నది, రెస్ట్లెస్నెస్ ఉంది, ఒళ్ళు మంటలు, నీరసం. ఇలా ఉన్న దాంట్లో జ్వరం అన్నటువంటిది లీస్ట్, జ్వరం, టు సే ద మెజర్మెంట్ ఆఫ్ దట్ టెంపరేచర్ అనుకోండి, అది లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి సిమ్టమ్ మనం వైద్యం చేసేటప్పుడు. అక్కడ ఇంకా ముఖ్యమైనది ఏంటి అని అంటే, వాడికి ఉన్న భయాన్ని మనం అడ్రస్ చేయాలి. ఆ భయాన్ని అడ్రస్ చేయడానికి ఇండికేషన్స్ రెండో మూడో దొరుకుతున్నాయి అక్కడ. ఒకటేమో దాహం, థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, అదొకటి దొరుకుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద రెస్ట్లెస్నెస్ దొరుకుతుంది. ఈ రెండింటిని పట్టి మనం ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చాం అనుకోండి, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ద టెంపరేచర్ గెట్స్ రెడ్యూస్డ్ ఇమ్మీడియట్లీ. అలా జరిగితే వైద్యం సరిగ్గా లేదు అన్నది అర్థం. వాడికి ముందు ఏం తగ్గాలిరా అంటే ఆ భయం తగ్గాలి. భయం ఎక్కడిది? మెంటల్ ప్లేన్ లో ఉన్నది కదా. దెన్ ఆ రెస్ట్లెస్నెస్, అసహనం ఉందే, అది తగ్గాలి. అది తగ్గిన తర్వాత వైటల్ ప్లేన్ కి రండి. ఆ మంటలు ఉన్నాయి కదా, నీరసం ఉంది కదా, అవి తగ్గి ఆ తర్వాత ఫిజికల్ ప్లేన్ లో ఉన్నదేదో అది తగ్గితే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కేసు అన్నమాట. పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నాడు, సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, ఆన్ ద రైట్ పాత్. నేను రెండోది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాడికి వారం నుండి జ్వరం వచ్చింది, కాస్త డెలీరియస్ కండిషన్ లో ఉన్నాడు, సంధి ప్రేలాపన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, బాగా దాహం వేస్తోంది. అలాగే ఎన్ని నీళ్ళు ఇచ్చినా, ఓ పిక్చర్ మైండ్ లోకి వస్తుంటుంది కొంతమందికి. ఇప్పుడు చెంబులు నీళ్లు తాగుతున్నాడు. అయితే అమ్మా, ఇది మన ఇల్లు కాదే, నన్ను మన ఇంటికి పిలుచుకెళ్ళిపో. ఎక్కడికి వచ్చాం మనం, ఎందుకు వచ్చాం, ఇలా మాట్లాడతాడు. వాడికి ఇన్ జనరల్ 90% ఆఫ్ ద కేసెస్ లో హెడేక్ కూడా ఉన్నది అనుకోండి. అక్కడక్కడ ఒక సెగ్గడ్డ లాంటిది కనపడింది అనుకోండి. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు, చూశారు, మందు ఇచ్చారు, బ్రయోనియా ఇచ్చారు. ఇది బ్రయోనియా పిక్చర్లేండి, 200 పొటెన్సీలో ఇచ్చారు. ఇప్పుడు వాడు ఆ ప్రేలాపన ఉంది చూడండి, అమ్మ మన ఇల్లు కాదే, మన ఇంటికి పిలుచుకెళ్ళిపోవే, నీ దండం పెడతా, మన ఇంటికి పిలుచుకుపోమ్మా. ఇది తగ్గితే ఆన్ ద రైట్ ట్రాక్. మందు వేసినటువంటి 12 అవర్స్ తర్వాత, 24 అవర్స్ తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యాడు అనుకోండి. అప్పటిదాకా ఏమన్నా తింటావురా అంటే, ఏం వద్దుపోమ్మా, నీకు యాపిల్ ఇష్టం కదా, యాపిల్ కట్ చేసి ఇవ్వనా, వద్దుపోమ్మా, ఇలా మాట్లాడేవాడు. మర్నాడు, ఎరా ఏమన్నా తింటావా అంటే, యాపిల్ కోసిస్తావా, తలనొప్పి అలానే ఉంది, ఇంకా వేర్ ఆన్ ద రైట్ ట్రాక్ ఈవెన్. ఇప్పుడు ఆ యాక్టివిటీ కొంచెం, ఆ ఎజిలిటీ కొంచెం పెరిగిన తర్వాత నెక్స్ట్ తగ్గేది ఏంటి అని అంటే, ఆ హెడేక్ తగ్గాలి, అది తగ్గుతుంది. ఆ లాస్ట్ లో ఆ సెగ్గెట్ ఏదో అది తగ్గి అప్పుడు జ్వరం తగ్గుతుంది. ఇది ఒక ఈ ఆర్డర్ లో పోతుంది అనుకోండి, వేర్ ఆన్ ద రైట్ ట్రాక్. అంటే పేషెంట్ బెటర్ అయ్యాడు, అలానే సిమ్టమ్స్, అంటే నేను అక్కడ కొంచెం మిస్ అయ్యాను, ఆ సంధి లక్షణాలు అవి తగ్గుతూ జ్వరం పెరిగింది అనుకోండి. ఏం వద్దు తినడానికి అన్నటువంటి వాడు మర్నాడు యాపిల్ తింటాను అన్నాడు అనుకోండి, గంజి తాగుతాను అన్నాడు అనుకోండి, కానీ జ్వరం మాత్రం పెరిగి అలానే స్టాండ్ స్టిల్ గా ఉంది, లేదా ఓ డిగ్రీ పెరిగింది అనుకోండి. సో ఇక్కడ ఏంటి, పేషెంట్ ఏమో బెటర్ అవుతున్నాడు, జ్వరం మన ఫోకస్ లో ఉన్నట్టయితే సిమ్టమ్ వైజ్ ఆ సిమ్టమ్ వర్సన్ అవుతోంది అనుకోవచ్చు. డోంట్ వరీ, వేర్ ఆన్ ద రైట్ ట్రాక్. రైట్. దీనికి రివర్స్ లో ఆలోచించండి కాస్త. జ్వరం ఉంది వీడికి, ఇందాక చెప్పినవే సంధి లక్షణాలు ఉన్నాయి,
ఇంకొంచెం డిఫరెంట్ పిక్చర్ తీసుకుందాం. తిడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, ఉండి ఉండి పాడుకుంటున్నాడు, ఏదో ఒక పాట, సినిమా పాటో లలిత సంగీతమో శాస్త్రీయమో వాడికి వచ్చింది, వాడుకుంటున్నాడు. అదిగో అక్కడ దెయ్యం ఉందన్నాడు, ఇదిగో భూతం ఉందన్నాడు. ఇక్కడ ఇందాకట్లాగే జ్వరం ఉంది, జగ్గడ్డు ఉంది. వీడికి ఇప్పుడు బెల్డోనా 200 వేసాము అనుకోండి. ఎందుకనంటే ఆ సంధి లక్షణం ఉంది, ఆ తిట్టడం అది పట్టుకుని బెల్డోనా వేసాము అనుకోండి, జ్వరం తగ్గిపోయింది. తిట్టడం అది పట్టుకొని దాంతో పాటుగా చాలా మంది మేము ఏం చేస్తుంటామంటే గడ్డ లేచింది అనగానే బెల్డోనా, గడ్డ బెల్డోనా, రిథం కూడా కుదిరిందని వేసేస్తుంటాం. సో దాన్ని బట్టి మందు వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే జ్వరం తగ్గింది అనుకోండి, గడ్డ కూడా కాస్త తగ్గిపోయింది, అణిగిపోతుంది అనుకోండి. కానీ సంధి ప్రేలాపనలు పెరిగిపోయాయి అనుకోండి, ఇందాకటి దాకా అక్కడ ఒక్కటే దెయ్యం ఉందన్నవాడు ఇక్కడ దెయ్యానికి ఫ్రెండ్స్ కూడా వచ్చారు అని చెప్తున్నాడు అనుకోండి. నౌ ద కండిషన్ ఈజ్ గ్రాడ్యువల్లీ వర్సనింగ్. పలకరిస్తే నిన్నటిదాకా పలికాడు అనుకోండి, దెయ్యమో భూతమో ఏదో ఒకటి చెప్తున్నాడు అనుకోండి. ఈ పూట ఏమిరా అని అంటే పలకరించాం, దెయ్యం కనిపిస్తోందా అన్నాం అనుకోండి తమాషాగా, దెయ్యమా ఎక్కడ, దిగజారిపోతుంది కేసు. అక్కడ జాగ్రత్త పడాలన్నమాట. అంటే మంది ఇచ్చాం, కానీ ఏంటంటే దోస్ ఫిజికల్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద మెంటల్ సిమ్టమ్స్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్. సో అక్కడ ఏంటి సిమ్టమ్స్ అంటే మూడోది అన్నమాట, పేషెంట్ వర్సన్ అవుతున్నాడు, సిమ్టమ్స్ బెటర్ అవుతున్నాయి. దిస్ ఈజ్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్, జాగ్రత్త పడాలి. మళ్ళీ అక్యూట్ అయితే అప్పటికప్పుడు ఒకసారి కంపైల్ చేసుకోవాలి, టోటాలిటీకి రావాలి. దెన్ మనం ఇండికేటెడ్ రెమెడీ ఏంటన్నది చూసుకొని మంది ఇవ్వాలి. మరి ఇక్కడ ఏం మంది ఇవ్వాలి సార్ అని అంటే ఈ పిక్చర్లో ఊరికే బూతులు తిట్టేటటువంటి కేసులు అన్నీ కూడాను జనరల్లీ దే ఇండికేట్ ఇనిషియల్లీ హైస్యామస్. వాడికి హయోసియామస్ 200 వేసి ఉన్నట్టయితే ముందు ఈ పిచ్చి మాటలన్నీ తగ్గిపోయి ఉండేవి. దెయ్యాల గుంపు ఉన్నది కాస్త ఒక్క దెయ్యం అయి ఉండేది, అది కూడా మాయమైపోయి ఉండేది. ఆ తర్వాత వాడికి ఉన్నటువంటి ఆ సెగ్గడ్డో జ్వరమో అది తగ్గిపోయి ఉండేది, సేఫ్గా ఉండేది. అండ్ దెన్ 4వ కేసు తీసుకుందాం. ఇదొకటి త్రిపురాంతకంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ కేసు. ఐఎమ్ సారీ టు సే, అక్కడ మాకు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ గారు ఉన్నారు. తరిణి ఉందా? ఉన్నాను అన్నయ్య. ఎన్ఎస్పి కాలనీలో నీకు డేవిడ్ సార్ వీళ్ళు తెలియదు కదా. సరే, ఎన్ఎస్పి కాలనీలో అప్పట్లో చికున్ గున్యా అని అంటే భయపడి చచ్చేవాళ్ళం మనం. ఆ జ్వరాలు బాగా ఉండేవి, విపరీతంగా ఉండేవి. అది వచ్చింది. వస్తే ఆ డాక్టర్ గారు ఏం చేశారని అంటే రూస్టాక్స్ 200 ఇచ్చారు, డైలీ 1 డోస్. 15 రోజులు వాడిన తర్వాత అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, సుమారుగా 5.5 కాదు ఇంకా పెద్దగానే ఉంటుంది ఆవిడ, 6 అడుగుల మనిషి కాస్తాను ఇలాగా చుట్టుకొని వచ్చేసి ఒక ఫుట్బాల్ అంత సైజులో అయిపోయింది. ఎక్కడి కీళ్ళు అక్కడ పట్టుకుపోయాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ ఆచార్య గారి అబ్బాయిని పిలిచారు. అంటే ఈ కాంటెక్స్ట్ లో కూడాను నాకు అంతగా వైద్యం తెలియదు. యథాప్రకారం నేను వెనకడుగు వేశాను. మళ్ళీ అక్కడ అమ్మ మాట్లాడింది, సరే వెళ్ళి చూద్దును కదా ఇది పరిస్థితి. మళ్ళీ బుజ్జి గారికి ఫోన్ చేశాను. ఆయన అంతా కేసు అంతా విని ఏం జరిగింది ఏంటి ఏం మందులు వేసామని, ఒక్కటే డోస్ అండి, పల్సటిల్లా 6 వేయమన్నారు. దాంట్లో ఇంకా మర్నాడు పూట పూట మంది ఇవ్వాలి కదా, మాస్టర్ గారి మంది ఇస్తూ వచ్చాం. ఒక సింగిల్ డోస్ ఆఫ్ పల్సటిల్లా 6 తోటి ఆ కేసులో మిస్యూజ్ ఆఫ్ రూస్టాక్స్ అదంతా కూడాను న్యూట్రలైజ్ అయిపోయి నార్మల్సీకి వచ్చింది. కాకపోతే రావడానికి ఒక 5 or 7 days టైం పట్టింది. సరే, ఇక్కడ ఈ 4వ దానికి ఎగ్జాంపుల్ అది ఎందుకో గుర్తొచ్చింది నాకు. కీళ్ళ నొప్పులు అనగానే
రూస్టాక్స్ వేయటం కూడాను బాగా అలవాటు మనకి. సో వేస్తే ఏమయ్యింది, ఇంకొంచెం ప్రెజెంటేషన్లో కాస్త నీరసం ఉందనుకోండి, దడగా కూడా ఉందన్నాడు అనుకోండి, కాస్త మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు లేదా ఊరికే కూర్చొని ఉన్న ఆయాసపడుతున్నాడు అనుకోండి. సో ఈ కాంటెక్స్ట్ లో కీళ్ళ నొప్పిని పట్టుకుని రూస్టాక్స్ ఇచ్చేసాం. ఏమవుతోంది అని అంటే మొత్తం కీళ్ళ నొప్పులు ఇంకొంచెం వర్సన్ అయ్యాయి. వాడు ఉన్నటువంటి యాక్టివిటీ ఎజిలిటీ తగ్గిపోయింది అనుకోండి, ఆయాసం పెరిగింది అనుకోండి, దడ పెరిగింది అనుకోండి, నీరసం వస్తుంది అనుకోండి, కేసు ఇటువైపు లాగుతోంది. అక్కడ ఏంటంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందని గుర్తు. దడ ఉంది అని అంటే మైట్ బి రొమాటిక్ కండిషన్ కావచ్చు. అలాంటప్పుడు రూస్టాక్స్ ఇచ్చాము అని అంటే మనం వైద్యం చేస్తున్నాము, ఒక మంది ఇచ్చాము అనుకుంటే ఇక్కడ ఏంటి, వాడు వచ్చినటువంటి కండిషన్లో ఆ మెంటల్ కండిషన్ వర్సన్ అవుతుంది. మీన్స్ పేషెంట్ ఈస్ గెటింగ్ వర్సెంట్, సైమల్టేనియస్లీ సిమ్టమ్స్ ఆర్ ఆల్సో గెటింగ్ వర్సెంట్. సో ఇక్కడ మనం జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది అని అంటే కేసు అటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏదైనా ఓవర్ డ్రగ్గింగ్ అయినటువంటి కేసు కానీ లేకపోతే మిస్పెల్ట్ రెమెడీ కానీ అనుకోండి, 4వ ఎగ్జాంపుల్ అవుతుంది అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈ 4 చెక్ పాయింట్స్ అని అనుకుంటే, నేను ఆ టాపిక్స్లో అదే పెట్టాను, చెక్ పాయింట్స్ అని. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చూడండి, పేషెంట్ బెటర్ అవుతున్నాడు, సిమ్టమ్స్ బెటర్ అవుతున్నాయి, మనది రైట్ ట్రాక్లో ఉన్నాం. పేషెంట్ బెటర్ అవుతున్నాడు, సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందికరంగా తయారయ్యాయి, డోంట్ వరీ, నో వరీస్ ఎట్ ఆల్. దెన్ పేషెంట్ వర్సన్ అవుతూ సిమ్టమ్స్ బెటర్ అవుతున్నాయి, లేదురా నువ్వు ఎక్కడో తప్పావు దారి, రైట్ ట్రాక్ కాదు. లాస్ట్ 4వ ఆప్షన్, పేషెంట్ వర్సన్ అవుతున్నాడు, దెన్ సిమ్టమ్స్ వర్సన్ అవుతున్నాయి, కండిషన్ ఈజ్ అలార్మింగ్. ఈ 4. ఈ కాంటెక్స్ట్ లో మనం హెరింగ్స్ ప్రిన్సిపల్స్ అన్నటువంటివి చూసుకోవటం బాగా అవసరం, ప్రత్యేకించి క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో. హెరింగ్స్ డిసీజెస్ ఏం చెప్తాయి అని అంటే, ఇవి రేపటి క్లాస్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, ఆల్రెడీ అప్రోచింగ్ 9:30. మనం అందిస్తే సిమ్టమ్స్ అన్నీ కూడాను, రోగికి ఉన్నటువంటి బాధలన్నీ కూడాను శిరస్సు నుండి పాదాల దాకా, అంటే ఉత్తమాంగం నుంచి తగ్గుతూ రావాలి. శరీరంలో ఉత్తమాంగం ఏంటి అని అంటే శిరస్సును, తలకాయని చెప్తాం. తలకాయ నుంచి కాళ్ళ దాకా మెల్లమెల్లగా తగ్గుతూ రావాలి, రివర్స్లో కాదు. రివర్స్లో వస్తే నాట్ ఆన్ ది రైట్ ట్రాక్ అన్నది గుడ్డి గుర్తు. తర్వాత వాడికి ఉండేటటువంటి వేదనలు ఏవైనా సరే సెంటర్ టు సర్కంఫరెన్స్ తగ్గాలి. అంటే డీపెస్ట్ లేయర్లో ఉండేటటువంటి బాధ ముందు తగ్గి, ఆ తర్వాత పెరిఫెరల్గా ఏది ఉందో అది తగ్గాలి. ఇది ఒక ఆర్డర్. దాని తర్వాత ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అపియరెన్స్, అదొక సూత్రం చెప్తారు. అంటే ఇప్పుడు మందేశం, అంటే రేపు చెప్పుకుందాం వివరంగా. వాడికి ఇంతకు ముందు ఎప్పుడో ఆయాసం ఉండేది, మీరు మందు వేయగానే ఆయాసం వచ్చింది, డాక్టర్కి వైద్యం చేయడం చేత కాలేదు అంటాడు వాడు. అప్పుడెప్పుడో తగ్గిపోయిందంతా మళ్ళీ కొట్టుకొచ్చాడు ఈయన అంటాడు. నాట్ సో. సో వీటిని హెర్రింగ్స్ ప్రిన్సిపల్ అంటాం. కాన్స్టాంటిన్ హెర్రింగ్ అనే ఆయన ఈ 3 ప్రిన్సిపల్స్ని మనకి ఇచ్చారు. ప్రత్యేకించి ఇవి క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో బాగా ఉపయోగపడతాయి. మళ్ళీ చూడండి, 3 ప్రిన్సిపల్స్. ఫ్రమ్ ద హెడ్ టు టో, శిరస్సు నుండి పాదాలకి, ఫ్రమ్ ద సెంటర్ టు సర్కంఫరెన్స్, అండ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అపియరెన్స్. 3 ముక్కలు. తల నుంచి పాదానికి, లోపలి నుంచి బయటికి, వచ్చిన ఆర్డర్లో తిరిగి రివర్స్లో. ఈ 3 సూత్రాలని మనం క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు
ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ముందు చెప్పినటువంటి అన్ని విషయాలని పాటిస్తూ ఈ చెక్ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మందులు ఇవ్వగలిగితే సక్సెస్ఫుల్గా వైద్యం చేసిన వాళ్ళం, చేయగలిగిన వాళ్ళం అవుతాం. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్. రేపు హెర్రింగ్ సూత్రాలు చెప్పుకుందాం. అలానే రేపు ఒక ఎగ్జామ్ అన్నాను. ఈ పూట కూర్చుని ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాను, అదొక గూగుల్ ఫామ్ ఇస్తాను. విల్ ట్రై టు టైమ్ ఇట్ అవుట్. మీరు ఓపెన్ చేయగానే ఇన్ని సెకండ్లకు ఇన్ని నిమిషాలకు అది అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది అనేలాగా సెట్టింగ్స్ ట్రై చేస్తాను. అటెంప్ట్ చేయండి. దాంట్లో మార్కులు ర్యాంకులు అదంతా ఏం లేదు. గూగుల్ ఫామ్ మేము చేయలేము, మాకు కొత్త అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి అంతగా కంగారు పడకండి. బట్ రిమెంబర్ ఎట్ ద ఎండ్ మీరందరూ కూడా రామకృష్ణ మిషన్కి వచ్చి రిటర్న్గా ఎగ్జామ్ రాయాలి. వాస్తవండి. ఇక్కడ ఆగిపోదాం, రేపు కలుద్దాం 8:30 PM. ఇంకేమైనా వాస్తవమ్మా చెప్పండి. పెరాట్రమ్ ఆల్బమ్ సిమ్టమ్ ఒకసారి మళ్ళీ చెప్తారు. పరేట్రమ్ ఆల్బంలో ఏంటంటే ఒళ్ళంతా చల్లగా ఉంటుంది, దాంట్లో ఒక రూబ్రిక్ చల్లబడుతుంది. పైన ఒంటి మీద గుడ్లు గుడ్లుగా చెమట పోస్తుంది అంటారండి. ప్రత్యేకించి ఫేస్ మీద బాగా చెమట పడుతుంది. అంటే చెమట బిందువులు మనకి స్పష్టంగా కనపడతాయి. చెమట పట్టింది అని అంటే ఓ థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ జనరల్గా పడుతుంది, అలా కాకుండా డ్రాప్లెట్స్ అలాగే కనపడతాయండి. మోర్ ఆన్ ద ఫేస్. ఓకే, వాస్తవండి. వాస్తవ్. వాస్తవం.